రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ బుక్ అంశంపై నారా లోకేష్ కు ఏపీసీఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు సిఐడి అధికారులు. కోర్టు సూచనల మేరకు లోకేష్ కు వాట్సాప్లో నోటీసులు పంపారు సిఐడి అధికారులు. నోటీస్ అందుకున్నట్లు వాట్సాప్లో సిఐడికి సమాధానం ఇచ్చారు నారా లోకేష్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్ రావు. సిఐడి అధికారులు నారా లోకేష్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటికే రెడ్ బుక్ పేరుతోటి నారా లోకేష్ సిఐడి అధికారులు బెదిరిస్తున్నారంటూ కూడా ఏసీబీ కోర్టును సిఐడి అధికారులు ఆశ్రయించడం జరిగింది. ఈ మేరకు ఒక మెమోను కూడా ఏసీబీ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు దీని మీద విచారిస్తూ జనవరి 9వ తేదీ లోపున నారా లోకేష్ కు నోటీసులు స్వయంగా వెళ్లి ఇవ్వాలి. అదేవిధంగా జనవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేసినట్లుగా ఏసీబీ కోర్టు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు సూచనల మేరకు నిన్న సాయంత్రం లోకేష్ ఇంటికి నేరుగా సిఐడి అధికారులు వెళ్లి నోటీసు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి లోపల నారా లోకేష్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం నోటీసు అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ వాట్సాప్ ద్వారా నారా లోకేష్ కు ఈ రెడ్ బుక్ అంశం మీద సిఐడి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నోటీస్ అందుకున్నట్లుగా కూడా వాట్సాప్ ద్వారానే సిఐడికి లోకేష్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు విచారణ ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా పడింది. వాస్తవంగా రెడ్ బుక్ పేరుతోటి ఈ కేసును విచారిస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటానంటూ కూడా పరోక్షంగా ఈ అధికారులను ఆయన బెదిరిస్తున్నట్లుగా కోర్టు ధిక్కారం కింద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లోకేష్ నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారు, దీని మీద ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తారు, జనవరి 9వ తేదీ నాడు ఈ కేసు వాయిదా పడిన నేపథ్యంలో విచారణ ఏ విధంగా కొనసాగబోతున్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. వినాయకరావు, అంటే ఒకవేళ జనవరి 9 తర్వాత హాజరు కాకపోతే సిఐడి అధికారుల నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అసలు? వాస్తవంగా ఈ కేసులో అతను కోర్టు ధిక్కారం కింద అంటే రెడ్ బుక్ పేరుతోటి కోర్టును ధిక్కరించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ఆయన ముగింపు సందర్భంగా కొన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో తప్పుడుగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏసీబీ న్యాయమూర్తికి సైతం దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టును ఏసీబీ సిఐడి అధికారులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ కోర్టుకు కనుక అతను సమాధానం ఇవ్వకపోతే దాని మీద కోర్టు ఏ నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిఐడికి అధికారం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున చాలా అంటే స్కిల్ స్కామ్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ లో కానీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం న్యాయమూర్తి ఎదురు ఇచ్చారు. ఇది వాస్తవానికి 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇవ్వడం కావచ్చు, విచారణ చేయడం కావచ్చు, ఇది ఒక న్యాయ ప్రక్రియ భాగం. కానీ ఈ విషయాన్ని కూడా 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? రెడ్ బుక్ లో తమ పేర్లు అందరివి రికార్డ్ చేశాను, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తెలుస్తానంటూ కూడా ఈ లోకేష్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇది కోర్టు ధిక్కారం కిందే ఏసీబీ కోర్టు పరిగణిస్తూ ఈ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వాట్సాప్ ద్వారా నోటీసులు లోకేష్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 9వ తేదీకి విచారణ వాయిదా పడిన నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణ ఏ విధంగా సాగించబోతున్నది కొంత ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.